కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేయనున్నారు. దీంతో 2 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లయింది. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలోనే రాహుల్ పేరుంది. తన సిట్టింగ్ స్థానం అమేఠీ నుంచి ఆయన పోటీ చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. రాహుల్ గాంధీ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని, ఆయన కేరళలోని వాయనాడ్ నుంచి కూడా బరిలోకి దిగాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభ్యర్థించారు. అయితే రాహుల్ కొంతకాలం సస్పెన్స్ కొనసాగించారు. దీంతో అమేఠీలో రాహుల్పై పోటీ చేసే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సెటైర్లు వేశారు. అమేఠీలో విజయావకాశాలు లేవని భయపడిన రాహుల్ కేరళ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ కేరళ నుంచి కూడా పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో దక్షిణాదిలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్ నమ్ముతోంది. మరోపక్క బెంగళూరు సౌత్ నుంచి మోదీ పోటీ చేస్తారని భావించగా అలా జరగలేదు. There was deliberations here also. After that, all of us requested Rahul ji that ignoring the unanimous request from southern states is not correct. So Rahul ji must accept their demand. Finally, he has given his consent, and that now I am very happy to inform you that Rahul Gandhi will contest from Wayanad parliamentary constituency from Kerala. While selecting Wayanad, there are many considerations. One of the major considerations was, since the request was mainly from Karnataka, Kerala and Tamil Nadu, Wayanad will suit this more than any other seat, because Wayanad, even though it is in Kerala, is a tri-junction. Wayanad parliament seat is a tri-junction. On the one side, Tamil Nadu. Nearest border constituency is Nilgiris and other areas. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి అంటే వాయనాడ్ కేరళ నుంచి కూడా పోటీ చేస్తారన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ వ్యూహాన్ని ఎలా చూడాలి? పవన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి ఎన్నికల్లో కేరళలోని వయనాడు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. తొలిసారిగా ఆయన 2 నియోజకవర్గాల నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. గతంలో కేవలం అమేధి నుంచి మాత్రమే పోటీ చేసి ఆయన గెలుపొందారు. కానీ ఈసారి దక్షిణాదిన, అది కేరళలో వయనాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిపై దృష్టి సారించింది. దక్షిణాదిలో ఉన్నటువంటి 130 స్థానాల్లో ఎక్కువ మేరకు సాధించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈసారి దక్షిణాదిలో పోటీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ వయనాడులో పోటీ చేయడానికి అనుమతించారు, ఆయన అంగీకరించారు. కాబట్టి వయనాడులో ఖచ్చితంగా ఆయన పోటీ చేసి గెలుస్తారు. దీని ప్రభావం కేరళలో కాకుండా
పక్కనున్నటువంటి కర్ణాటక అదేవిధంగా తమిళనాడు వైపు కూడా పడుతుంది. అక్కడ కూడా మరిన్ని సీట్లు లబ్ధి చేకూరుతుందని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే గత లోక్సభ ఎన్నికల్లో మనం చూసాం, అక్కడ ఏదైతే అమేథీలో స్మృతి ఇరానీ ఈసారి గట్టి పోటీ ఇస్తుందన్న వాదన కూడా వస్తుంది. ఇప్పటికే స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై అనేక విమర్శలు చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోవడం ఖాయం. అందుకే ఆయన రెండో సీట్ లో కూడా అంటే ఇంకో సీట్ నుంచి కూడా పోటీ చేయడానికి ఆయన యోచిస్తున్నారు. ఖచ్చితంగా అమేథీ ప్రజలు రాహుల్ గాంధీకి బుద్ధి చెప్తారంటూ స్మృతి ఇరానీ ఇప్పటికే అనేక ఆరోపణలు చేశారు. కానీ స్మృతి ఇరానీ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కొట్టిపారేశారు. మరి గుజరాత్ నుంచి ఎందుకు పారిపోయి మోడీ ఇటు వారణాసిలో పోటీ చేస్తున్నారంటే గుజరాత్ లో ఓడిపోతాన్న భయంతోనే వారణాసికి వచ్చి పోటీ చేస్తున్నారా? ఇవన్నీ ఒక చిన్నపిల్లల చేతులుగా స్మృతి ఇరానీ చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలంతా అభివర్ణించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు వైనాడ్ నుంచి కూడా పోటీకి దింపాలని రాహుల్ గాంధీ నిర్ణయించడంలో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. దక్షిణాదిలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 42 స్థానాలు, తెలంగాణ పాండిచ్చేరిలో ఉన్నటువంటి 40 స్థానాలు, కేరళలో ఉన్నటువంటి 20 స్థానాలు, కర్ణాటకలో ఉన్నటువంటి 28 స్థానాలు, మొత్తం దక్షిణాదిలో ఉన్నటువంటి 130 స్థానాలపైన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ఇందులో కనీసం 50 స్థానాలకు పైన కాంగ్రెస్ పార్టీ ఓన్ గా సాధించుకుంటే కొంత ఇటు పట్టొస్తుందన్న ఉద్దేశంతోనే ఈసారి ఈ దక్షిణాది పైన దృష్టి సారించింది. ఇటు ఉత్తరాదిన కొంత బీజేపీకి కొంత పట్టున్నప్పటికీ కూడా ఈసారి ఉత్తరాదిలో గతంలో యూపీలో 70 స్థానాలకు పైగా బీజేపీ సాధించింది. కానీ ఈసారి అటువంటి పరిస్థితి లేదు. అటు బీజేపీ ఇటు ఉత్తరాదిన ఏదైతే ఈసారి అన్ని ఎక్కువ సీట్లు కోల్పోతామనుకుంటున్నారో ఆ సీట్లన్నీ కూడా దక్షిణాది నుంచి ఈసారి వాటన్నిటిని కూడా పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఆ బీజేపీ చేసే ప్రయత్నాలకు ఒకటి గండికొట్టడం, రెండోది కాంగ్రెస్ తన సొంత బలాన్ని కూడా పుంజుకోవాలనే ఉద్దేశంతోనే పెట్టారు. ఈ విధంగా రాహుల్ గాంధీ